సో కేసుల గురించి మాట్లాడుకుంటే మీ మీద కూడా కొన్ని రకాల కేసులు ఉన్నాయి, మరి మీరేమంటారు దాన్ని, ఎందుకు ఉన్నాయి కేసులు? ఇది అందరికీ తెలిసిన విషయమే, నా మీద ఉన్న కేసులు. 2019 నుండి 24 వరకు నా మీద ఎందుకు కేసులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో నా మీద ఉన్న కేసులు, తప్పుడు కేసుల గురించి ప్రస్తావించారు, అసెంబ్లీలో ప్రస్తావించారు, పుంగనూరుకి వచ్చినప్పుడు ప్రస్తావించారు. ఇవన్నీ తప్పుడు కేసులని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. అంటే FIR కూడా నమోదు చేశారు కదా, మరి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే కేసు. ఆఫ్ కోర్స్ FIR నమోదు చేశారు, మీరు విచారణకి వెళ్లాల్సి ఉంటుంది డెఫినెట్లీ. అంటే మీరు నిజంగానే, అంటే ఒక క్వశ్చన్ ఓపెన్ గా అడిగితే నిజంగానే ఏ నిప్పులేందే పొగరాదని ఒక సామెత ఉంటుంది, మీరు నిజంగా ఏమి చేయకుండా ఇన్ని కేసులు పెట్టారంటారా? ఆ విషయము గత 5 సంవత్సరాల్లో నా కేసుల యొక్క పూర్వాపరాలు మీరు గమనించినట్టయితే ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కేసులు పెట్టిన వాళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ తప్పుడు కేసులని. మీరు చెప్పండి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్పండి. 100% తప్పుడు కేసులు ఇవన్నీ, నా మీద పెట్టిన కేసులన్నీ. ఆ విషయం నాతో పాటు ప్రజలకి తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? సుమారు 30 దాకా ఉన్నాయి. 30 కేసులు ఉన్నాయి కదా, మరి మీరు ఆ 30 కేసులు అఫ్ కోర్స్ మీరు ఏం చేయలేదు, తప్పుడు కేసులు అంటారు, మరి ఎందుకు నిరూపించుకోలేదు? నిరూపించుకోవడానికి న్యాయస్థానాల్లో నా పోరాటం నేను చేస్తున్నాను. అదే విధంగా ఇదే ముఖ్యమంత్రి గారు రామచంద్ర యాదవ్ మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన బహిరంగంగా మాట్లాడారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి కూడా లెటర్ రాశాను. నా మీద ఉన్న కేసుల మీద విచారణ జరిపించండి, విచారణ జరిపించి ఇవన్నీ కూడా తప్పుడు కేసులని నిరూపణ అయితే వీటిని కొట్టేయండి అని చెప్పి లెటర్ కూడా రాయడం జరిగింది. ఇప్పటి వరకు స్పందన లేదు. నా పాస్పోర్ట్ కి సంబంధించి రెన్యువల్ కోసం వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు రామచంద్ర యాదవ్ పాస్పోర్ట్ ఇవ్వకూడదు అని చెప్పి నా మీద నెగిటివ్ రిపోర్ట్ పంపించారు. సో కూటమి ప్రభుత్వంలో నేను కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. ఇది కనబడడం లేదంతే. సో ఈ రోజు ఇంకా ముందుకెళ్ళి మాట్లాడాలంటే చాలా జరుగుతున్నాయి, కానీ వాటన్నింటినీ కూడా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను. ఖచ్చితంగా అండి, అయితే చూద్దాం. కానీ మీరు అన్నారు కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు నా మీద చేస్తోంది అని. అంటే లిటరల్ గా ఒకటి మాట్లాడుకుంటే మీరు పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది, అంటే అంతకన్నా ఎక్కువ. అంటే గత దశాబ్దాల నుంచి ఉన్న పార్టీలు ఉన్నాయి, అవన్నిటి మీద పెట్టిన ఫోకస్ మీ మీద ఎందుకు పెడతారు? అది మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగాలి, నా మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని అడగాలి. నాకు తెలియదు కదా. నేను ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్తున్నాను. ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనా, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూపిస్తున్నాను. ఖచ్చితంగా అది వాళ్ళకి నచ్చదు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టింది కదా. నేను గతంలో ఒక సంఘటన, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి చనిపోతే అతన్ని ఆ ఊరిలో ఉన్న పెద్దలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అంత్యక్రియలు జరుపుకోవడానికి అడ్డొస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అనేక రకాలుగా దాడులు చేస్తే వాళ్ళకి మద్దతుగా నేను వెళ్ళినందుకు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. నేను పోలీసులని కొట్టానని, ఆయుధాలతో దాడి చేశానని రకరకాల తప్పుడు కేసులు పెట్టారు. సో వీటికి అలవాటు పడిపోయాను. ఖచ్చితంగా ఇలాంటి వాటి వల్ల నా ప్రయాణాన్ని ఆపడానికో లేదా ఇంకో రకంగా నన్ను భయపెట్టించడానికో అది జరగని పని. వీటన్నింటినీ కూడా న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను తప్ప మరొకటైతే కాదు. ఓకే అండి, సరే. ఓపెన్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు అందరూ దోచుకుంటున్నారు, అందరూ అన్ని అక్రమాలు చేస్తున్నారని. సో మీరు పుంగనూరులో ఒక సామాన్య మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు రామచంద్ర యాదవ్ గారు. మరి ఇప్పుడు ఇంత గొప్ప వ్యాపారవేత్త, అంటే మీకు చాలా ఆస్తులు కూడా ఉన్నట్టున్నాయి, మరి ఇంత పెద్ద వ్యాపారవేత్త ఎలా అయ్యారు అనేది అక్కడ విమర్శలు వస్తున్నాయి. విమర్శలు మరి సమాధానం. నేను వ్యాపారం ద్వారా నేను ఎదిగాను, కానీ నేనేదో అధికారాన్ని అడ్డం పెట్టుకున్నా, లేదా రాజకీయాలను అడ్డం పెట్టుకున్నా, లేదా అవినీతి చేస్తూ ఇంకోటి చేస్తూ నేను ఎదగలేదు కదా. వ్యాపారం ద్వారానే ఎదిగాను. నా వ్యాపారానికి సంబంధించి అన్ని నేను తెరిచిన పుస్తకాన్ని 2003వ సంవత్సరం నుండి నేను, అంటే 22 సంవత్సరాల నుండి నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని. సో దీనికి సంబంధించి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా కూడా నా వ్యాపారాలపైన, నా ఆర్థిక మూలాలపైన దెబ్బతీయాలని కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి చేయడానికి ఏమి అవకాశం దొరక్క, వెంట్రుకు కూడా పీక్కునే ఛాన్స్ లేక నోరు మూసుకొని ఉన్నారు తప్ప మరొకటైతే కాదు. నేను చాలా క్లీన్ గా ఉన్నాను. ఆ విషయం వ్యవస్థలకు తెలుసు. నా గురించి ఎవరో విమర్శ చేస్తారంటే విమర్శ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి కదా, నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిరూపించుకోవడం అంటే ఏంటి? నా ఆస్తులకు సంబంధించి లేదా మొత్తం తీసుకుని వచ్చి బహిరంగ ఇది ఇదే క్వశ్చన్ మరి చంద్రబాబు నాయుడు గారిని అడగండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల రైతు కుటుంబం నుండి వచ్చిన వాడు ఈ రోజు ఇన్ని వేల కోట్లకు ఎలా వచ్చాడని చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అడుగుతాం డెఫినెట్లీ. సో వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఆస్తులు పెరిగాయి. నేను ఏ రోజు అధికారంలో లేను. నేను రాజకీయాలను అడ్డం పెట్టుకునే లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకునే నేను సంపాదించింది కాదు.
సో ఖచ్చితంగా మీరు everything- వీళ్ళందరినీ కూడా ఇదే ప్రశ్న ప్రశ్నించండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని అడుగుతున్నాం. వాళ్ళ ముందు మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదే ప్రతి ప్రశ్న ఒక్కరు ఇదే అడుగుతాము. చెప్తారు. మీరు నన్ను ఖచ్చితంగా. అడుగుతారు తప్ప ఇంకెవరిని అడగరు. లేదండి, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు విమర్శలకి మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పారు అంటే అక్కడ మీరు ప్రూవ్ చేసుకున్నట్టు కదా. డెఫినెట్ definitely. గా ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. నేను అదే చెప్తున్నాను. నేను 2003 సంవత్సరం నుండి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని, ఈ రోజు కాదు. కానీ మరి మీ ఇల్లు చూస్తే కూడా అంటే మీరు ఏదైతే ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చారో 5 కోట్లు లైక్ అలా ఇచ్చారు కదా మీ ఆస్తి ఎంత అంటే, మరి మీ ఇల్లు చూస్తే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ రకరకాల వ్యాపారాలు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, దానికి మీ సమాధానం. నా ఇల్లు చూస్తే భిన్నంగా రావడమో ఇంకోటో ఉండదు. అది చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే. నా ఆస్తులకు సంబంధించి, నా వ్యాపారాలకు సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో విమర్శలు వేరే రకంగా ఆధారాలు లేకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే.